హాయ్ ఫ్రెండ్స్, కూలర్ని స్టాండ్ మీదకి తెచ్చుకొని దాన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాం. ముందుగా దానికి నట్లని ఫిక్స్ చేయాలి. దాని నట్లని సెట్ చేసుకోవాలి. దానికి కావాల్సిన నట్లని సెట్ చేసి దాన్ని స్టాండ్కి మనకు అది పొందుతుందో లేదో చూసుకొని ఆ స్టాండ్కి ఫిక్స్ చేయాలి. తర్వాత తింపుకోవాలి. దాని తర్వాత దీన్ని తింపుకొని సెట్ చేసుకోవాలి. తర్వాత కనెక్షన్లు అనేది ఎట్లా ఇవ్వాలంటే, కనెక్షన్లు అనేవి వాటికి ఉన్నట్టు వైర్ తీగతోటి దానికి సంబంధించిన వైర్ తీగతోటి మ్యాచ్ చేయాలి. దాంతో కనెక్షన్ అయితే తర్వాత చెప్పాలంటే ఇక్కడ అన్నిటినీ టేప్ తోటి మంచిగా చుట్టుకోవాలి. టేప్ తోటి అన్నిటినీ చుట్టి ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి కనెక్షన్లు ఇవ్వాలి. దేని వైర్ దానికి ఇవ్వాలి. ఏ వైర్కి సంబంధించింది ఆ వైర్కి కనెక్షన్ ఇవ్వాలి. ఆ విధంగా దాన్ని అటాచ్ చేయాలి. ఏ వైర్కి ఆ వైర్ వేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ రెడ్ వైర్కి రెడ్ వైర్ ఇస్తున్నాం, వైట్ వైర్, బ్లాక్ వైర్ బ్లాక్ వేస్తున్నాం, బ్లూ వైర్ బ్లూకి వేస్తున్నాం. నెక్స్ట్ చూసుకుంటే తర్వాత పంపుది పెట్టుకోవాలి. పంపు సెట్ చేసుకోవాలి. పంపు వైర్కి కావాల్సిన సెట్ చేసుకోవాలి. పంపు వైర్ది కూడా నెక్స్ట్ పంపు వైర్ది ఉన్నట్టు కనెక్షన్లు కూడా పెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఫ్యాన్ వింగ్స్ని సెట్ చేసుకోవాలి. వింగ్స్ని కరెక్ట్ ఫిక్స్ చేయాలి, టైట్ చేయాలి. కరెక్ట్ టైట్ చేసి పెట్టుకోవాలి. కరెక్ట్ టైట్ చేసి అది ఫిక్స్డ్గా ఉన్నదా లేదా చూసి దాన్ని స్క్రూ డ్రైవర్తో దింపుకొని కరెక్ట్ ఫిక్స్ అయిందా లేదా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చి చూసుకుంటే పంపు వైర్కి కనెక్షన్లు ఇవ్వాలి. పంపు వైర్ అనే పంపు మోటార్కి వాటికి కనెక్షన్లు ఇచ్చుడు ఉంటాయి. తర్వాత కనెక్షన్లు అన్నీ చెక్ చేసుకోవాలి. కనెక్షన్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అన్నిటికీ కట్కా కాడ తింపుకునే కాడ అన్నిటిని చెక్ చేసుకోవాలి. స్విచ్చెస్ని చెక్ చేసుకొని పర్ఫెక్ట్ ఉన్నాయో లేవో చూసుకొని పంపు సెట్ చేసుకోవాలి. పంపు సెట్ చేసుకోవాలి. పంపు వైపుని సెట్ చేసుకున్నాక దానికి కావాల్సిన ఫిక్స్డ్గా వేసి వైర్ కనెక్షన్లు నెక్స్ట్ ఇచ్చుకోవాలి. మోటార్ పనిచేస్తుందో లేదో కూడా చెక్ చేసుకోవాలి. తర్వాత పంపు వైర్లకు ఉన్నట్టు వైర్ తీగలకు కనెక్షన్లు ఇవ్వాలి. దానికి కనెక్షన్లు ఇవ్వాలి. ఈ విధంగా కనెక్షన్లు ఇచ్చుతూ ఉండాలి. కనెక్షన్లు అనేది ఫిక్స్డ్గా ఉండాలి. తర్వాత టేప్ వేయాలి. వీటికి టేప్ వేసి ఫిక్స్డ్గా దాన్ని మళ్ళీ బయటికి రాకుండా టేప్ చుట్టాలి. చుట్టి మంచి కనెక్షన్లు పెట్టుకోవాలి. తర్వాత ఈ మొత్తం టేపింగ్ చేయాలి. తర్వాత ఏంటిదంటే ఇక నెక్స్ట్ చూసుకుంటే పంపు పనిచేస్తుందా, కూలర్ పనిచేస్తుందో లేదో స్విచ్ చేసుకొని చూసేసుకోవాలి. ప్లగ్ పెట్టి కనెక్షన్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అని తెలుస్తాయి. తర్వాత కరెంట్ ఎట్లా పాస్ అవుతుందో దాని గురించి మనకు అవగాహన వస్తుంది. తర్వాత తొందరగా మనకు తెలిసిపోతుంది. ఇది ఫ్రెండ్స్ కూలర్ గురించి నాకు తెలిసిన విషయాలు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.